నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంత ఆవేశం, అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే ఏం కాదు. అధ్యక్ష, మీరు వచ్చిన తర్వాత డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి, మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి, నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే, అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్, ఉన్నాం అక్కడ, బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? ఆడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు, మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటది.
శంకరెడ్డి నూనెగుండపల్లి ఉన్నారా? తర్వాత కన్నయ్యనా? కన్నయ్య వేరుపల్లి, కన్నయ్య సన్న పటాభి మందడి వేరుపల్లి. ఎక్కడ రైతు ఎక్కడ సన్న రావాలి. సో ఈ దూడలన్నీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ చూడన్నా, ఇక్కడ చూడన్నా. 2.5 సంవత్సరాలకంతా 9 నెలల సూర్యులు నిలిచింది. ఇది చాలా బాగా మేపినారు రైతు. సో వీళ్ళందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశం పైన 20 ప్రోగ్రాం పెట్టడం జరిగింది. राजावरुणो सुगन्धेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्ताग्निस्तराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिभ्रवन्न अयं स ब्रह्मणस्पतिः प्रणो देवी सरस्वती वाजे वाजनीवती श्रीनाम विष्णुयवतो श्रीमहासरस्वत्यै नमः देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म देवै नमः महालक्ष्मी देवताभ्यो नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वकामात्मभाजने हरिभ्रान्ते नश्यामि कृतपात्रं च धारयन् देशाधूरं च दावद्धं गौरवन्नं महाजसं धूमत्पदं लोहिताक्षं सप्ताचं सर्वकामदम् ఇప్పుడు గ్రూప్ తీసుకోండి. థ్యాంక్ సార్. మీరు రాండి, ఇక్కడ ఎమ్మెల్యే సార్ పక్కకు రండి. రెడీ. చందు ఇక్కడ చూడండి.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा लका असुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु। Allahumma salli ala sayyidina Muhammadun wa ala alihi salli ala Muhammadun Allahumma salli ala sayyidina ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم اغفر وارحم وانت خير الراحمين اللهم اغفر للمؤمنين बैठे हमारा ये बंद చేద్దామా లైట్ లేకుండా అరే अच्छा ना चेंज करो रजुआ राजमोहन पिलड़ा कहाँ है लाइट बंद कर रे डाले रे जल्दी जल्दी डाले जल्दी डाले नीचे ना को गिरा रे किसका ना डालो दूसरे को किसको रे
అధ్యక్ష, నిజామాబాద్ డిస్టిక్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ 1937లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో నైజాం గారు 16,000 ఎకర్స్లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేశాము అధ్యక్ష. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష. మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసెస్ను కూడా ఎక్కడ కూడా మనం వేస్ట్ కాకుండా ఆ ములాసిస్తో కూడా మనకు కావాల్సిన స్పిరిట్లు కానీ ఇథనాల్ కానీ ఈ రోజుల్లో మనం మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ కూడా అధ్యక్ష, దాన్ని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష. అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు, బయటకు వెళ్ళి పవర్ అవసరం లేదు, కేవలము రైతులు దానిపైన ఆధారపడి టన్నేజ్ పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావడానికి గత 20 ఇయర్స్ నుంచి రైతులది 800 ఉన్న షుగర్ కేన్ రేటు ఇప్పుడు 32-3300 అయింది. దాన్ని కేను మట్టుకు షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం 3300కి అమ్ముతున్నాం అధ్యక్ష. అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం. ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అదిగాక सेल नंबर बोला आपको 702809 जा रहे थे सीधा जा रहे थे गाड़ी से खाली है हाँ गाड़ी नंबर है अदृश्य मी कोट रूपये బండి బంపర్ దానికి ఇటు పడుతుంది.